నువ్వు అంత పెద్ద బాలకృష్ణ ఫ్యాన్వా? టీఎఫ్ఐ ఫ్యాన్ ఎవరైనా బాలకృష్ణ ఫ్యాన్ ఆటోమేటిక్ గా అవుతారు కదా. ఆఫ్ కోర్స్. సరే ఏంటి మరి ఇండియా పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిచింది, పార్టీ ఎక్కడ చేసుకున్నావు? పార్టీయా? నాకైతే అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది, కానీ నీకైతే నేను ఒక రెస్టారెంట్ చెప్తా. జై బాలయ్య అంటే బాలయ్య బాబు రెస్టారెంట్. అయ్యో బాబోయ్, బాలయ్య బాబు కాదు, బాలయ్య బాబు ఫ్యాన్స్ ముగ్గురు కలిసి పెట్టారనమాట. సూపర్ ఉంది కదా. మామూలుగా ఉండదు. నేనైతే ఆల్రెడీ వెళ్ళొచ్చాను, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేసిరా. బాగుంటది ఫుడ్, అద్దరిపోద్ది. నా మీద నమ్మకం పెట్టుకుని వెళ్ళు. సరే నువ్వే రావాలి కదా. నాకు కుదరదు, నాకు బాలకృష్ణ మీటింగ్ ఉంది. సరే అయితే నేను ఖచ్చితంగా వెళ్ళిపోతే వర్క్ కంప్లీట్ చేసుకుని లంచ్ కి. గుడ్. నన్ను అడిగితే మీటింగ్ లో ఉన్నానని చెప్పు. సరే. నమస్తే బాబు. హలో, గుడ్ ఈవినింగ్ బ్రదర్. టైట్లు వచ్చి దెబ్బ దెబ్బ. ఏంటో అనుకున్నాను కానీ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ చెప్పే మాట కూడా వినొచ్చు అనమాట. ఎంత బాగుంది రెస్టారెంట్, అసలు అంబియన్స్ అన్ని మన టీఎఫ్ఐ పిచ్చికి తగినట్టు కరెక్ట్ గా సెట్ అయిపోయింది. జై బాలయ్య. ఇప్పుడు నార్మల్ చెప్తాం కదా, కానీ ఇక్కడ మిలిటరీ హోటల్ ఉన్నారు, ఇంకా బాలయ్య స్పెషల్ కాంబోస్ కూడా ఉన్నాయి. అవి రెండో చెప్దాం పోనీ. ఏంటి నాన్ వెజ్ వచ్చే, నాకేం అర్థం కావట్లేదు. వెయిట్ కాల్ టు రానా. టైట్లు వచ్చి దెబ్బ దెబ్బ. ఇప్పుడు 4 సుమోలు ఆకాశం నుంచి పడిపోతాయి అనమాట. మీతన్నీ పడతాయి. హలో నైనా. అది కాదు, ఇక్కడ నాన్ వెజ్ వచ్చాయి. నువ్వు ఓకే ఉన్నా సూపర్ ఉండదు అన్నారు, కానీ నాన్ వెజ్ మన పని కాదు, మీరే రావాలి. బాలకృష్ణ గారితో మీటింగ్ లో లేదు ఫాస్ట్ గా, నాకు ఇక్కడ తెలియదు, ఫాస్ట్ గా రావాలి ఇక్కడ అంతే. సరే వస్తున్నానైనా. బాబు గారు అర్జెంట్ గా మీ ఫ్యాన్స్ ని కలవడానికి వెళ్తున్నామండి. గుడ్ నైట్ అందరూ అడిగాను చెప్పండి. ఓకే థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. నమస్తే. హలో పాప, ఏంటి అర్జెంట్ రమ్మన్నా? అది కాదు, వాడికి వచ్చి సూపర్ ఉంటుంది ఫుడ్ అని చెప్పేసి అన్నావు. మరి అదిగో బాలయ్య బాబు స్పెషల్ అని చెప్పేసి అంటే ఆర్డర్ చేశాను. అన్ని ముక్కలు ఉన్నాయి. ఏంటి అది స్పెషల్స్ ఏంటో కూడా మనకు తెలియదు. తొడగొట్టు చిన్న. వెజిటేరియన్స్ తో ఏంటో అర్థం కావట్లా. బాలయ్య బాబు కాంబో ఏంటి మ్యాటర్ ఏంటి? ఇది బాలయ్య బాబు కాంబో కాదు, బాలయ్య బాబు కాంబో వస్తుంది. ఇంకానే అది చూస్తే ఇంకా అవాక్ అయిపోతావు. నీకైతే కళ్ళు తిరిగిపోతాయేమో. పడిపోతానేమో. ఏ బాలయ్య కాంబో, బాలయ్య స్టార్టర్స్ क्रीम गार्लिक मशरूम और एक वेज मंचूरियन. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసాం మైక్. లెట్స్ ఎలా ఉందో అదే చూస్తున్నాను. నాకు దగ్గర ఏం లేవు, అన్ని నాన్ వెజ్ ఉన్నాయి. వెజ్ ఏముండదా? బాలయ్యని కోరుకో. అయ్యా గోల్చెండవరా? గోల్చెండ్ కాదు కానీ ఇదిగో వెజ్ స్టార్టర్. సరేలేండి, ఈసారికి సరిపెట్టుకుంటా. నెక్స్ట్ టైం గోల్చెండ్ స్టార్ట్ చేద్దామా? నాకు నోరుపోతుంది నేను చూస్తుంటే. వెజ్ కూడా స్టార్టర్ లో నిమ్మకాయ వెళ్ళిపోయి లేకుండా స్టార్టర్ ఏంటి? ఈవిడంత ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వలేను. తిని బాగుంది బాగా చెప్పగలను అంతే. మండుతున్నట్టు చాలా రోజుల తర్వాత చాలా మంచి వెజ్ స్టార్ మంచిగా తిన్నా. నేను ఏం చెప్పా, స్పెషల్ రెస్టారెంట్కి వెళ్ళమని చెప్పా. అవునవును. అంటే ఈవెన్ ఇక్కడ ప్రిజర్వేటివ్స్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఏం వాడరంట కదా అసలు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీట్ ఉంది కదా, చికెన్ కానీ మటన్ కానీ ఏ రోజుకి ఆ రోజు వచ్చిన మీట్ వేస్తారు అనమాట. అంటే
వడ్డిస్తారు. అందుకే ఆ ఫ్రెష్నెస్ టేస్ట్ కూడా మన ఇంట్లో తిన్నట్టు ఇంట్లో కూడా చాలా బాగుంది అనుకోండి. ఇలాంటివి ఎక్కడ దొరికితే ఇంట్లో అదిరిపోయింది షాప్స్ అయితే. మంచూరియా కూడా చాలా బాగుంది. ఇంకా పేరు పెట్టండి దబిడి దిబిడి అని పెట్టండి. సూపర్ ఉంది. దబిడి దిబిడి మంచూరియా అని పెట్టుకోండి. కొత్తగా ఉన్నాయి, నాకు నచ్చాయి. నాకైతే నచ్చాయి. నాకు నచ్చింది. నాకు యాక్చువల్ క్రీమ్ నచ్చింది బాగా, అంటే టెక్స్చర్. మాకు అంత వెజ్ అంత నచ్చదు కదండి మనకి, కానీ క్రీమ్ ఫ్లేవర్ మొత్తం అదిరిపోయింది. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. If you trouble the trouble, the trouble troubles you. I am not the trouble. I am the truth. సీను గారు మీ నాన్నగారు బాగున్నారు అంటాను కానీ మీ అమ్మ బాగున్నారు అంటానికి చాలా తేడా ఉందిరా. గుడ్, చాలా బాగుంది. సూపర్ ఉన్నాయండి. చాప్స్ అయితే అదిరిపోయినాయి అసలు. ఇంకా ట్రై చేస్తున్నారు. I am very satisfied with the veg starters. రెస్టారెంట్ అయితే మొత్తం బాలయ్య బాబు సినిమా పోస్టర్ల తోటి ఎక్కువ సాంగ్స్ కూడా ప్లే చేస్తారనమాట. మనకు యూట్యూబ్ కాపీరైట్స్ వస్తాయని చెప్పి ఆపేసారు. పాపం అందరూ ఫీల్ అవుతుంటున్నారు, ఎందుకు వచ్చారా బాబు వీళ్ళు పాటలు ఆపించేస్తా. కానీ ఈ కారం కూడా కావాలన్నమాట. బాగా పెద్దగానే బతికినట్టు ఉంది పాపం. కారం కూడా కాదు, కారం లేదు ఎందుకో నా కోసమేమో. అప్పటికే చెప్పా బ్రో స్పైసీ ఉంటుంది అంటే, బ్రో ఐ డోంట్ కేర్. బాలయ్య బాబు చూడడానికి గంభీరంగా కనపడతారు కానీ వెరీ నైస్ అండ్ సాఫ్ట్ హార్ట్ కదా. సో అలాగే చూడడానికి పేర్లు కారం అది ఎక్కువ ఉంటుంది, స్పైసీ ఉంటుంది, కానీ మన స్పైసీ లెవెల్స్ తగ్గట్టు మంచిగా అలాగే ఉంటుంది. యాక్చువల్గా చికెన్ 3 ఐటమ్స్ ఉన్నాయి కదా, ప్రతిదీ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. 3 చికెనే కదా, చాలా రెస్టారెంట్లో కనబడుతుంది పేర్లు షేప్ మారుతుంది కానీ టేస్ట్ ఒకేలా ఉంటుంది. ఇక్కడ అలా లేదు. మేబీ మసాలా చేంజ్ కానీ ప్రాసెస్ అంతా చేంజ్ అయ్యి ఉంది కదా, చాలా బాగుంది. సో ఈ బాలయ్య ప్లాటర్ లో అయితే చాలా ఐటమ్స్ వచ్చాయి. మోస్ట్లీ నాన్ వెజ్ ఉన్నాయి అండ్ దీనికి వెజ్ కూడా ఉన్నాయి. అదే నాకు నచ్చిన విషయం ఏంటంటే అదే చిట్టి ముత్యాలు, కోడి పలావ్, బగారా రైస్, ఆంధ్ర మటన్, ఇది ఇంకా రాగి సంకటి ఉంది, చక్కగా నాన్ వెజ్ కర్రీ, రాగి సంకటి తినడానికి, ప్రాన్స్ ఉన్నాయి, ఫేవరెట్ ప్రాన్స్ అండ్ రోడ్ పచ్చడి కూడా ఉంది. ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు. అది ఏంటి కొంచెమా? ఓకే, కొంచెం అంటే ఇది రాగి ముద్ద వేసి నాటు కూడా వేసుకుని చూడమంటున్నారు వాళ్ళు. ఇది మళ్ళీ ఏంటంటే అనుకుంటారు, స్పెషల్ రిక్వెస్ట్ కదా. అవును, థ్యాంక్స్. ఎప్పుడు తిన్నారు మీరు రాగి సంకటి విత్ నాటు కూడా కాదు, మీకు సపరేట్ ఏ డిష్లు ఉంటాయి కదా? పప్పుతో తిన్నాను. పప్పుతోట నచ్చలేదు అప్పుడు. రాగి సంకటితో మీగడ వేసుకుని తిన్నాను ఒకసారి, చాలా బాగుంది. అద్భుతం. ఇక్కడ కాంబోలు ఇంకా టేస్ట్ చేయాల్సిన చాలా ఉన్నాయి. ఇంకా అన్ని కొద్ది కొద్ది తిందాం. ఒకరికైతే ఎక్కువైపోద్ది, ఇద్దరికైతే ఈ కాంబో అసలు సరిపోద్ది అనమాట. రేట్ కూడా ఎక్కువే, ఇద్దరికి ఉంటుంది. బాగుంది కదా, చాలా బాగుంది, పర్ఫెక్ట్ కుదిరింది. అవును, రాగి సంకటి చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది. సూపర్. బాలకృష్ణది రాగి సంకటి, బాబు రాగి సంకటి నాటుకోడి పులుసు చేసిన బాడీనే ఇది అన్నట్టు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ రాగి సంగటి అండ్ నాటుకోడి పులుసు. యాక్చువల్గా మేము వీడియో లేట్ చేస్తున్నాం కదా, అందుకని సర్వింగ్ క్లియర్ అనమాట. లేకపోతే బాగానే సర్వ్ చేస్తారు అసలు. ఇప్పుడు నెక్స్ట్ ఏం తిందాం? చిట్టుముచ్చాలు, కోడి పొలం, ఆంధ్ర మటన్, బగారా. ఇది ఆంధ్ర మటనా? ఓకే, ఆంధ్ర మటన్ ట్రై చేయమంటారు నన్ను. చెప్తున్నా, మటన్ అయితే మాత్రం పీస్ అయిపోతుంది, అంత మెత్తగా ఉంది, చాలా బాగుంది. రాగి సంకటి ఉంది, ఎంత మెత్తగా భలే ఉంది తెలుసా. చెప్తావు నీకు తెలుగు వచ్చా? బస్ బై డ్రింక్ ఉంది, వాటర్ డ్రింక్ గోలీ సార్ వాటర్ బాటిల్.
ఓకే చిటిమిచ్చాలు కొడిపలో మరి ప్రాన్స్ మనం మర్చిపోయాం. చక్కెర పొంగల్ టేస్ట్ అలా ఉంది తెలుసా, గుళ్ళ తింటాం కదా గుళ్ళ ప్రసాదం టేస్ట్ అలా ఉంది. ఇంకా చేసినట్లే కానీ గుళ్ళ చేసినట్టుంది, భలేగా ఉంది. ఎవరా మీకు కావాలా? సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా చాలా బాగుంది. అది ఎదిరిపోయింది. నాటుకోడి పీస్ తీసుకున్నా, ఎంతో చాలా దళసరిగా ఉంటుంది. ఇది లంచ్కి వడ్లు, బ్రేక్ఫాస్ట్ గంటలు తింటుంది. ఇప్పుడు మనం దీన్ని తింటున్నాం. టేస్ట్ అయితే అవసరం ఉంది. నాకు కడుపు నిండిపోయింది యాక్చువల్లీ. స్టార్టర్లు 2, ఈ రాగి సంగటి సగం చాలు మనకి. పొట్టలో పట్టేది కానీ తినడానికి పొట్ట వచ్చిన మటుకు అంతా. చక్కెర పొంగల్ 2 స్పూన్లు చక్కెర పొంగల చిరంజీవ. ఓకే ఓకే చిరంజీవి వస్తుంది. బాస్ అంటే అది షార్ప్గా ఏం కావాలి ఉండదు, చేయగడుక్కోవాలి. ఆ మాత్రం తెలియకుండా వచ్చేస్తారు బాలకృష్ణ రెస్టారెంట్. నాకైతే ఇప్పటివరకు బాగా నచ్చాయి. లైక్ కాంబోస్ లో అయితే చాలా వెరైటీస్ ఇచ్చారు కదా. వెరైటీస్ చిన్న చిన్న క్వాంటిటీ వచ్చి మనం తినలేకపోయాం. అంటే లైక్ క్వాంటిటీ ఇస్ లైక్ సో గుడ్, టేస్ట్ కూడా బాగుంది. నేను నా వెజ్ పరంగా నేను చూసుకుంటే నాకు 2 మా స్టార్టర్స్ నచ్చాయి. కాంబోలో రాగి సంకటి, రోటి పచ్చడి, చక్కెర పొంగలి అన్నీ బాగా నచ్చాయి నాకైతే. ఇంకా డెజర్ట్స్ తిన్నాక దాని గురించి కూడా చెప్పేసి ముగించేద్దాం. కానీ నువ్వు నాన్ వెజ్ అదిరిపోయింది అసలు. స్టార్టర్ నుంచి ఫస్ట్ స్టార్టర్ ఏదో చాప్స్ తీసుకున్నాం కదా, అదిరిపోయింది అసలు. మీట్ అయితే మాత్రం అదిరిపోయింది అసలు. నాన్ వెజ్ లవర్స్కి టిఎఫ్ఐ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా రావచ్చు. కంపల్సరీ. అది ఒకసారి వస్తే తర్వాత మాట్లాడికి వచ్చేలా అనిపిస్తుంది. సో ఈ ప్లేస్ అయితే రాయదుర్గ్ మెట్రో పక్కన, ఐక్యాకి దగ్గరలో, మైండ్ స్పేస్ కి దగ్గరలో. సో అన్ని కంపెనీస్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి men will be men. ఇప్పుడు మొత్తం కెరీర్ మీద ఫోకస్ ఉంది రా బాయ్. అన్నిటికీ ప్రాక్సిమిటీలో ఉంది. సో మీరు ఈ చుట్టుపక్కల ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ప్లేస్కి రండి. సో లాస్ట్ డెజర్ట్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ ఉన్నవి గులాబ్ జామ్, బెల్లం జున్ను, ఆప్రికాట్ డిలైట్. నేను గులాబ్ జామ్ తినేస్తాను, నాకు ఆగట్లేదు, తినేస్తాను నేను. ఆగలేకపోతున్నావు సార్. తినండి. మనం జున్ను తినేద్దామా? జున్ను తీసుకోండి. పెప్పర్ ఇప్పుడు మామూలుగా లేదు. Cheers. బా ఊరి టేస్టే ఉంది అసలు. టేస్ట్ ఏది అనుకుంటున్నా, ఉండదంటే బాగానే ఉన్నాయి. మొత్తానికి అయితే తినేసాం. బాగా కాంబోస్, బాగా ప్లాటర్స్, స్వీట్లు బాగా రెడీ ఇస్తాం అనమాట. అదే మరి మన సాటిస్ఫైడ్ అలా ఉంటుంది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. గోటిపాటి మిల్టీ హోటల్, జై బాలయ్య థీమ్తో. మీలో బాలయ్య ఫ్యాన్స్ ఎవరిని ఉంటే కనుక ఇప్పుడు ఊరికి రెస్టారెంట్ మీకు తెలియకపోతే కంపల్సరీ మీరు రావాల్సిన చోట అనమాట. ఇంచు బాలకృష్ణ కనబడుతూ ఉంటారు అనమాట. ఇటు పక్క కనబడతాడు. ఫీల్ కూడా అవ్వగలరు మీరు ఫుడ్ తింటుంటే. ఆ ఫీల్, ఆ స్పైసీనెస్ కి. ఆ వెజ్ అయితే మనం చెప్పలేము, నాన్ వెజ్ అయితే కనుక ఖచ్చితంగా ఫీల్ అవుతారు. గాడ్ ఆఫ్ మాసెస్ ఉంటది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాలయ్య బాబు ఫ్యాన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యాన్ కాకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో అదేదా మ్యాటర్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ తెచ్చే బాధ్యత ఏమిది తీసుకొస్తానండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి బాయ్. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. నిన్న కుర్రెక్కుతాంది నా తస్సాదియా. Hey, 6. Hey, 6. బాలకృష్ణ రెస్టారెంట్ ఒకటి ముగ్గురు బాలకృష్ణ ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్స్ వదిలేస్తావు ఇది ఫుడ్ అదిగో సరికేస్తాడు అదిగో.